ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలామంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అన్ని ఇక్కడ జరిగితే రోడ్ల మీద, గ్రౌండ్స్ మీద జరుగుతుంది. కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా చాలాసార్లు మీకు చెప్పాను. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మరి ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్.